వాక్యం నీ హృదయంలో ఉంటే ఏం జరుగుతుందో చెప్పండి. వాక్యము నీ హృదయంలో ఉంటే దేవుని బిడ్డ నీ బ్రతుకు బాట ఎలా ఉంటుంది ఒక్కసారి బాగా ఆలోచించుకో. అందుకే ఈ రోజున ప్రభు నీ హృదయాన్ని నూతన పరుస్తాడు. అంటే దేవుని యొక్క వాక్యం నీ హృదయములో నిలిచి ఉండడానికి నీ హృదయము యోగ్యమైనదిగా అర్హత కలిగినంతగా నీ హృదయంలో ఉన్న పాత రోత అన్నిటిని తొలగించి ఆయన మంచిగా నూతన హృదయంగా మారుస్తాడు. అప్పుడు దేవుని యొక్క వాక్యము నీ హృదయములో నాటపడుతుంది. ఆ వాక్యము కార్యసిద్ధి కలిగి నీ జీవితాన్ని ప్రభావితం చేసి దేవుని బిడ్డ ప్రభు కొరకు పవిత్రంగా ప్రతిష్టత కలిగినటువంటి జీవితమును జీవించేటట్లుగా ఆ వాక్యము నిన్ను నడిపించగలుగుతుంది.